జగిత్యాల జిల్లా నుంచి ఒక్కసారి వార్తలు పరిశీలిస్తే కోరుట్ల నియోజకవర్గం కతలాపూర్ మండలం తాంటియాల గ్రామంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఓ మధు అనేటువంటి ఒక వ్యక్తికి సంబంధించి జన్మదినం సందర్భంగా వారికి స్నేహితులు వినూతన గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఆ బహుమతికి సంబంధించి ఇప్పుడు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూరియా కొరత కొనసాగుతోంది. ఈ క్రమంలో వాళ్ళంతా కలిసి ఒక యూరియా బస్తాను బహుమతిగా అందజేసి రాష్ట్ర సర్కారుకు వినూత్నంగా నిరసన తెలిపారు. ఎందుకంటే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల అంటే జగిత్యాల జిల్లాలో అయితే ప్రధానంగా ఒక్కొక్కరికి ఒక్క బస్తాని అందించడం అనేటువంటిది కలకలం రేపుతోంది. దీంతో రైతన్నలు క్యూలో నిలబడుతూ ఒక బస్తా కోసం ఎదురు చూసేటువంటి సందర్భం. ఈ క్రమంలో వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ బర్త్డే గిఫ్ట్గా ఒక యూరియా బస్తాను అందజేయడం అనేది కొనసాగింది. కోరుట్ల పట్టణానికి సంబంధించి మరొక ప్రధాన వార్త, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం నిషేధమైనటువంటిది మనకు తెలిసిందే. ఈ క్రమంలో నిన్న రాత్రి కోరుట్ల శివారు ప్రాంతంలో మద్యం సేవిస్తుండగా అక్కడ ఉన్నటువంటి సమాచారం మేరకు పోలీసులు వెళ్ళడం జరిగింది. దీంతో ఓ కానిస్టేబుల్ పైన తీవ్రంగా దాడికి పాల్పడ్డారు మందుబాబులు. దీంతో ఆ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతము జగిత్యాలలోని కోరుట్లలోని ప్రధానటువంటి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అయితే అవుతున్నారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడము స్థానికులు ఇబ్బంది కావడంతో డయల్ 100కి ఫోన్ చేయడంతోనే వెళ్ళినట్టు మనకు తెలుస్తుంది. మొత్తంగా ఇటువంటి ఘటనలపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా స్థానికులు కోరుతున్నారు.